ధమాకా టీం అటు, ఈగల్ టీం ఇటు రండి. వందన గారు ధమాకాలో ఉంటారు, విశ్వప్రసాద్ గారు ఇటు ఉంటారు. వందన గారు మీరు మేము కొంచెం సేపు కోసం అలా. ఓకే, ఆది గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జనరల్గా మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ కాకుండా ఏదైనా ఇప్పుడే డైరెక్టర్ గారు, ఈగల్ డైరెక్టర్ గారు, మా ధమాకా రవితేజ గారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, మాస్ డ్యాన్సులు వేశారు. తెలుసు కదా, కామెడీ మామూలుగా ఉండదు సినిమాలో, అంత ఎనర్జీ పెట్టారు. మీ ఈగల్ రవితేజ గారు ఏం చేశారో చెప్పండి మాకు. అది మరి మ్యాటర్. ఈగల్ రవితేజ గారు ఫుల్ ఇంటెన్సిటీ, కూల్, ఎగ్జాక్ట్ ఆపోజిట్, కాంట్రాస్టింగ్ వరల్డ్. అవునా? మీ ధమాకాలో చూడండి. మా ధమాకా 100 కోట్లు కొట్టింది, మీ ఈగల్ ఎంత కొట్టిందో చెప్పండి. ఇంకా కొట్టలేదండి. మా ఈగల్ రవితేజ గారు కొడితే బుల్లెట్ దిగుతుంది. డెఫినెట్గా కొడుతుంది. చూస్తూ ఉండు, జస్ట్ చూస్తూ ఉండు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మా ధమాకా రవితేజ గారు అంత ఎనర్జీ ఉందా మీకు? హలో, ఏమండి హీరోయిన్ గారు, మీ సైడ్ నుంచి మమ్మల్ని ఏదైనా అడగాలని అడగచ్చు. మా భీమ్స్ గారు ఉన్నారు ఇక్కడ, అడగండి. ధమాకా అప్పుడు మా భీమ్స్ గారు పెంచినంత గడ్డం మీరు ఎందుకు పెంచలేదు చెప్పండి. మీరు అప్పుడే మ్యూజిక్ గురించి మాట్లాడేద్దాం ఉండండి. ఫస్ట్ హీరోయిన్ అయిన తర్వాత హీరోయిన్ గురించి మాట్లాడాలా, అది పద్ధతి. మా కావ్యతాపర్ అద్భుతం, మా సినిమాలో మా కావ్యతాపర్ అద్భుతం. మరి ఒక పని చేద్దాం. అంటే మీరు ఇనిషియేట్ తీసుకోండి. కాదు ఆది గారే ఇటు వచ్చి అడగడం బాగుంటుందని, బికాస్ కర్త కర్మ క్రియ మీరే కాబట్టి ఇటరండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఈగల్ ట్రైలర్ సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాము. సో సక్సెస్ ఆ రేంజ్ లో అయిపోయింది. ట్రైలర్ నుంచి 1 year సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. 1 year సెలబ్రేషన్. మీరు జస్ట్ ట్రైలర్ సక్సెస్, మాది 1 year సక్సెస్. దాంట్లోనూ రవితేజ గారే, దీంట్లోనూ రవితేజ గారే. అవన్నీ మాకు అనవసరం, మాది హిట్ అయిపోయింది, మొత్తం సక్సెస్ సెలబ్రేషన్స్. సరే, ఇంతకు మీరు చెప్పండి, ధమాకాలో రవితేజ గారికి అండ్ అలాగే ఈగల్లో రవితేజ గారికి మీకేం స్పెషల్ గా అనిపిస్తుంది? అందులో గడ్డం లేదు, ఇందులో ఉంది. కార్తీక్ గారు ఏంటిది అంతే అంటున్నారు ఆయన? మీరు వర్ధమానంలో మాట్లాడుతున్నారండి. మీరు చెప్పండి మరి ఆన్సర్. మేము అన్న వాటికి మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. చెప్తాం రిలీజ్ అయ్యాక. అది అవసరాలు శ్రీనివాస్ గారు మాట్లాడు. ఇందులో ఒక్కడు అందులో ఇద్దరితో సమానం. అవునండి, ఏమండి? ఇందులో ఒక్కడు అందులో ఇద్దరితో సమానం. అందులో ఇద్దరితో సమానం. మా శ్రీలీల తెలుసు కదా, ఏమండి మా హీరోయిన్ అక్కడ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశం లేదన్నారు, ఇప్పుడు తెలుగు అమ్మాయికి తప్ప ఇంకెవరికి అవకాశం లేదన్నట్టు చేస్తుంది ఆవిడ. మీరు అడగండి క్వశ్చన్ వాళ్ళ సైడ్ నుంచి. ఓహో, మీరు డే నైట్లు షూట్లు చేసి గొంతు. వందన గారు ఏదో అడుగుతారట. వందన గారు అడుగుతున్నారా? ఓకే, వందన గారు ఒక క్వశ్చన్ అడిగేసిన తర్వాత మనం ఒక పని చేద్దాం. ఏం అడగాలో తెలీదు. మా ధమాకాలో కామెడీ చాలా మస్తు ఉంటుంది. మీ ఈగల్లో ఏముంటుంది? దీంట్లో కూడా కామెడీ ఒక రకంగా మస్తుగా ఉంటుంది. అందులో ఇందాక ఆది చెప్పినట్టు ఏదో ప్రయోగం అనుకుంటున్నారేమో, అలాంటిదే కాదు. January 13 తెలుస్తుంది ఏంటనేది. మా ధమాకాలో కార్తీక్, మా ధమాకా ముందు మా ఈగలు అయిపోయినా ఉండే. కార్తీక్లో ఎంత కామెడీ ఉంది, ఎంత హ్యూమర్ ఉందో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. సార్, మా ధమాకాలో హీరోయిన్ మా రవితేజ సార్ అండ్ శ్రీలీల పొట్టు డాన్స్ చేశారు, మస్త్ ఎంటర్టైన్ చేశారు. మీ ఈగల్లో దీని ఎంటర్టైన్మెంట్ వేరు. 13 January తెలుస్తుంది మీకు. ఆన్సర్ ఒకటే ఇద్దాం అనుకుంటున్నాం. 13 January మా ధమాకా కెమెరామెన్ ఎరగొట్టేశాడు. మీ ఈగల్కి ఎవరు చేశారు? ఆ కెమెరామెన్ డైరెక్షన్ ఎరగొట్టేశారు. మా ఈగల్లో డైరెక్టర్ కెమెరామెన్ ఎరగొట్టేశాడు. క్రేజీ ఆన్సర్స్. ఇప్పుడు ఒక పని చేద్దాం. అదేంటంటే మేము ఒక ఛాలెంజ్ ఇస్తురాలనుకుంటున్నాం. మేము మా ఈగల్లోని పాటకి మీ ధమాకాలోని హీరోయిన్ డాన్స్ చేయాలి. ఆడు మచ్చ. మీరు మా సాంగ్ తెలుసు కదా, నేను అట్ట అంటే ఆడదాన్ని కాదు బాబు. మీరు రెడీగా ఉన్నారా? మేము రెడీగా ఉన్నాం. ఫస్ట్ ఆడు మచ్చ వేస్తున్నాం. సరే, ఆడు మచ్చ ఫస్ట్ ప్లీజ్. ఒక్క స్టెప్. ఓ బాలేదా? ఓకేనా? ఏమండి, శ్రీలీల కాకపోతే మంగ్లీ డాన్స్ చేస్తుంది. ఓకే, ఆ పాట మేము మంగ్లీ గారికి ప్లే చేద్దాం అనుకున్నాం. మీకు ఎందుకు లేడీ డాన్స్ చేయాలి అంతే కదా. మంగ్లీ రెడీ. ఒక పని చేద్దాం, మిగిలిన వాళ్ళందరూ కూర్చోండి. రవితేజ గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు అండ్ లీలా గారి చేతుల మీదుగా కొంతమందికి మనం షీల్డ్స్ ఇద్దాం. మనం ఈ గేమ్ని ఇక్కడతో మనం 13వ తారీఖు జాయిన్ కలుసుకుందాం ఆ తర్వాత. ఓకేనా? యా షూర్. సో ఎస్, లీలా గారు మధ్యలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో అలాగే రవితేజ గారిని కూడా మధ్యలోకి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, సో ముందుగా పిఆర్ఓ వంశీశేఖర్ గారిని వేదికగా వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే